స్థానిక అల్కాడ్ తోటలో వేంచేస్తున్న శ్రీ శ్రీ కన్నమాంబ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా దల్లి అప్పాలరెడ్డి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఆలయ ఆవరణంలో ఘనంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భక్తుల పట్ల నిబద్ధత, ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారిని మాత్రమే ఆలయ కమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో విశేష సేవలు అందిస్తున్న దల్లి అప్పలరెడ్డితో పాటు ఆలయ డైరెక్టర్లు మాచన వగ్నల ఫణి రాజకుసుమ కళ్యాణి, రీసు సత్యవతి, ఆకుల దుర్గా, నాగమల్లేశ్వరి, నాగల రుద్ర, శివశంకర రాజు, పిలక వెంకటరమణారెడ్డి, చిట్టాబత్తుల మోహన్ బాబు, చెక్క మంగ, క్షీరపు సాయి లక్ష్మిలకు కమిటీలో స్థానం కల్పించామన్నారు. టీడీపీ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్, గోర్ల టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గొందేశి మాధవిలత, గొందేశి హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు కాశీ నవీన్, పాండూరి అప్పారావు, నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, వాసిరెడ్డి బాబీ, పల్లి సాయి, యానపు యేసు, కందికొండ ఆనంద్, రొంపిచెర్ల అంటని, ఏ లక్ష్మణరావు, ఈవో ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అర్థంలాగా ఉన్నాయి. మీరు ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ పుష్కరాలప్పుడు కొంత గ్రాంట్ వస్తుంది. మీరు దాంట్లో సహకారం తీసుకొని నీట్గా చేయండి. డ్రైనేజ్ కూడా అయిపోతుంది. ఈ లోపల డ్రైన్ కూడా అయిపోయి స్లాట్లు వేసేస్తారు. మొత్తం క్లియర్గా అయితే అప్పుడు గట్టిగా నేను సరి చేసుకోవచ్చు. కొంచెం ఆ కొట్లు గిట్లని నీట్గా చేసుకొని గుడి కొంచెం పరిశుభ్రంగా చెత్త చెదరం లేకుండా ఏ రోజు కాదు స్టాండ్ క్లియర్గా ఉండాలి. అర్థంలాగా ఉండాలి. నేను చేస్తాను. మీరు మరి చేయగలను నమ్ముకున్నాను. చక్కటి కార్యక్రమానికి ఇవాళ విచ్చేసిన మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చిశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న మా పార్టీ సీనియర్ నాయకులకి, మిత్రులకి, వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఈ ఎంతో గొప్ప విశిష్టత ఉన్న ఈ దేవాలయానికి ఇవాళ ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం, మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చిశ్వర్ గారు మీరు అబ్జర్వ్ చేస్తే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసే కమిటీని, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళని సమతుల్యంగా బ్యాలెన్స్ చేస్తూ ఇవాళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఒక చక్కటి కమిటీని మన ఎమ్మెల్యే గారు ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా ఉన్న అప్పలరెడ్డి గారికి, వారి టీంకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చిశ్వర్ గారి సూచనల మేరకి రేపు రాబోయే పుష్కరాలకి ఈ యొక్క గుడి యొక్క విశిష్టత, ఆ రోజు కోట్లాదిగా వచ్చే జనాలందరికీ కూడా చక్కటి కార్యక్రమాలతో ఎమ్మెల్యే గారికి, కమిటీకి, గుడికి అంతా కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మనందరికీ ఆరాధ్య దైవరాలు కన్నమ్మ తల్లి ఆశీర్వాదాలు కోరుకుంటూ వాళ్ళ నూతన కమిటీని మీకు పరిచయం చేశాం. వారందరి సారథ్యంలో రాబోయే పుష్కరాలకు కూడా సన్నద్ధమయ్యి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దాని ఆదాయ వ్యయాలు సక్రమంగా నిర్వర్తించేలాగా చేయటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే లక్ష్యంలో అప్పలరెడ్డి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వారు తప్పకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని, 10 మంది దాతల సహాయం తీసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత పుష్కరాల సమయంలోనే ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశాను. రాజమండ్రిలోని ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల చోరుకుల దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర సోమనమ్మ టెంపుల్ దగ్గర నుంచి, పాత శ్యామనమ్మ టెంపుల్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా పునర్నిర్మాణం చేయించాం. ఒక మార్కండేయ టెంపుల్ ఆ రోజున నిధులు శాంక్షన్ చేయించారు 2 సార్లు, 2 కోట్లు. కానీ అక్కడ కొంతమంది మోసకష్టం వల్ల అది లేదు. ఇప్పటికీ కూడా మురుగునీరు శివలింగాన్ని అభిషేకం చేయడం దురదృష్టం. అది కూడా ఈ పుష్పాల కన్నా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మన నియోజకవర్గంలో అన్ని దేవాలయాల నిర్మాణం, కమిటీ నిర్మాణం పూర్తవుతోంది. ఈ రాబోయే వారం 10 రోజులు అన్ని దేవాలయాలు చేసి అందరినీ సన్నద్ధం చేసి రాబోయే రోజుల్లో కమిటీల ద్వారానే సహాయం చేయాలన్న నిర్ణయాన్ని మనం ముందు పెడుతున్నాం. ఇవాళ మన ప్రాంతంలో కూడా ఎంతోమంది ఉన్నారు, దాతలు ఉన్నారు. దాతల యొక్క శ్రమని వృధా కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఘనంగా ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ ఏ పేట కాపేట 3-4 ఉత్సవాలు కన్నమాంబ దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఉత్సవాలు ఘనంగా చేసుకుంటారు పేటల్లో. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఒకసారి ఆలోచించడం అవసరం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకంలో జరిగిన తప్పులు మనం పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో శ్రీశైలం కానీ, అన్నవరం కానీ, లేకపోతే అంతర్వేది కానీ, తిరుపతి కానీ, అదేవిధంగా విశాఖ అస్తమ టెంపుల్ కానీ అన్నీ మనం చక్కగా చేసుకున్నాం. అన్నవరం అభివృద్ధి చేస్తే ఇక్కడ భక్తులు తాకిడి జరిగిపోయింది.
5-6 రెట్లు పెరిగిపోయింది మామూలు కంటే. చక్కని సౌకర్యాలు మెరుగైంది. ఇక్కడ తిరుపతిలో కూడా సౌకర్యాలు మెరుగైనాయి. దైవ దర్శనం కొంచెం తేలిక చేసుకోవడానికి అవకాశం వస్తూ ఉంది. శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ ధర్మచింతని పెంపొందడం కోసం, మత మార్పులను తగ్గించడం కోసం మన కార్యక్రమం ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో మత మార్పులు జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నిరుద్యోగులంతా కూడా ఫాస్టర్గా వస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. దానికంగా పేటల్లో మత మార్పులు ఎక్కువైపోతున్నాయి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. భారతదేశం హిందూ ధర్మంలో ఉన్న దేశం. అన్ని మతాలను గౌరవిస్తాం, అన్ని జాతులను గౌరవిస్తాం, అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ హిందూ ధర్మం వేల సంవత్సరాల చరిత్ర కలిసి మన దైవం, మన విగ్రహాలను చేస్తాం, దేవచంద్రుల ముందుకు సాగుతాం, పూజా కార్యక్రమాలు చేస్తాం. అవన్నీ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇవాళ తిరుపతిలో ఏం జరిగిందో మీరు చూశారు. గత ప్రభుత్వంలో మనకు తిరుపతి వెళ్తే లడ్డు తీసుకుంటాం, ప్రసాదం కింద లడ్డు ఇస్తారు. అంతే కదా, ఎవరైనా రమేష్ లడ్డు ఇస్తారు. ఆ లడ్డు స్వచ్ఛంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా చేస్తాం. ఎవరన్నా ఎన్ని కూడా తిరుపతి వచ్చి 10 మందికి పలహారం కింద పెడతాం, కళ్ళకద్దుకొని ప్రసాదం తీసుకుంటాం. మరి అలాంటి లడ్డూలనే కల్తీ చేసి పువ్వులు రసాయనాలతో తయారు చేసి మన నెత్తిన కొట్టారంటే అర్థం చేసుకోండి ఎలాంటి తప్పు జరిగింది. ఘోర అపచారం. వెంకటేశ్వర పెట్టే ప్రసాదంలో కూడా కల్తీనే ఇచ్చారంటే ఆ దుర్మార్గం ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కలుషిత జంతుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు, సిట్టు విచారణ చేశారు. కోట్ల రూపాయలు, 210 కోట్ల రూపాయల విలువైన నెయ్యిని, కల్తీ నెయ్యిని తెచ్చి ప్రసాదం ఇస్తే వాసన వచ్చేది. మనకే అర్థమయ్యేది కాదు. ఎవరన్నా తెచ్చిస్తే ప్రసాదం ఏంటి లడ్డులో, దానికంటే కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ, యాలకులు ఏదైనా సరే చక్కగా వేసేవాళ్ళు, మంచి సువాసన వచ్చేది. ఎందుకు ఆ లడ్డు అలా ఉందో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు విచారణ చేస్తే దోషులంతా బయటకు వస్తూ ఉన్నారు. అబ్బాయి మేమేం చేయలేదు, ఆ వాసన అదే వచ్చిందంటారు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణ చేసే వాళ్ళకి ఇంటికి తెచ్చింది. 250 కోట్ల కూర కుంభకోణం అది. అలాగే 65 లక్షల కిలోలు ఎన్ని లడ్లు, దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డును మా మఠాన్ని కొట్టారు. అంటే మనం అపవిత్రం చేశారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాన్ని కూడా అపవిత్రం చేశారు. బట్టలు అమ్ముకున్నారు, దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. దర్శనం టికెట్ అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే టికెట్ ఇచ్చేవాడు. ఆ దుర్మార్గం పోయింది. వాళ్ళ చక్కగా పరిపాలన మార్పు వచ్చింది, మెరుగైన సౌకర్యాలు వస్తున్నాయి. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అలాంటి విధానంలో గత ప్రభుత్వం దైవభక్తి లేదు, మతం మీద విశ్వాసం లేదు, దేవుని కూడా కొలగొట్టే విధానంలో దేవాలయ ఆస్తులని కబ్జా చేశారు, భూమిని కబ్జా చేశారు. అన్నీ మనం ఇవాళ కాపాడుకుంటున్నాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాం, మన హిందూ ధర్మ దేవాలయ ఆస్తులు కాపాడుకుంటున్నాం. మంచి అప్పలరెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని కమిటీ చైర్మన్గా నియమించుకుంటున్నాం. వాళ్ళ జోడుబిల్లుకి వేసాం, చక్కగా మంచి కమిటీ వచ్చింది, కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అందువల్ల ఇవాళ మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ కమిటీలో 9 మందికి గాను దాదాపుగా 7 బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, 2 అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు. దాంట్లో ఎస్సీ, బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రెడ్డి, బంసాలు, కాపు, సెట్టుబడి, రజక, ఇలా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కమిటీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మహిళా బిల్లు రాబోతుంది. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా 3వ వంతు మహిళలకు రిజర్వ్ కాబోతున్నాయి. అన్నగారు రామారావు గారు ఇచ్చిన రిజర్వేషన్ ఫలితం ఇవాళ చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తుంటే స్థానిక సంస్థల్లో కూడా భారీ ఎత్తున మహిళలు ప్రాతినిధ్యం వస్తున్నారు. మనం కూడా మన ప్రాంత అభివృద్ధిలో మన అందరం భాగస్వాములు కావాలి. ఇక్కడ ప్రధానమైన సమస్యలు 2-3 ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు. మొత్తం రోడ్లన్నీ వేసుకోగలిగాం, కానీ ప్రధానమైన డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా మన ప్రాంతం అంతా మురుగునీరు కొంచెం ఇబ్బందిగా ఉంది. శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వ నిర్వహణలో ఆగిపోయింది, క్యాన్సిల్ అయింది. 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి గూడ్ షెడ్ దగ్గర నుంచి ధవళేశ్వర సాయిబాబా గుడి దగ్గర కనుక డ్రైన్ వేస్తే నీరు వేగంగా వెళ్తుంది. వాటిలని 16, 17, 18, 16 వేస్తే 17, 18, 19, 20 ఈ వార్డులు మురుగంతా పోవాలి. ఇప్పుడే మేము చూసి వచ్చాం, రైల్వేకి 6 కోట్ల రూపాయలు కట్టించాను. మనం వర్క్ అవుతుంది. ఏదైతే చెంబు నగర్ దగ్గర వర్క్ అవుతుంది. రైల్వే ట్రాక్ నుంచి కొత్త డ్రైన్ వేసుకెళ్తున్నాం, కొత్త కలవర్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ డ్రైన్ అయిందో రైతు బజార్ నుంచి వెళ్ళే డ్రైన్ వేగంగా కిందకు లాగేస్తుంది నీరు. ఈ పేట నీరు వెళ్తుంది. ఈ ఎండాకాలంలో మెయిన్ డ్రైన్ కూడా కట్టించేస్తాం.
ఎప్పుడైతే మెయిన్ డ్రైన్ కట్టామో ఈ కాలంలో అనుసంధానం అయితే వేగంగా వెళ్తే పేటలో మురుగునీరు అనుకున్నా ఉంటుంది. దానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీటి సమస్య లేదు, మంచినీటి సమస్య లేదు, కానీ అక్కడక్కడ వీధులు అయితే తిరగట్లేదు అన్నారు. దానిలో కూడా యాక్షన్ తీసుకుంటాం. కిట్కో ఇల్లు ఇచ్చాం గతంలో. వేదికల అలంకరించిన మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన చౌదరి గారు కూడా ఆధారంగా ఉంది. మన అసెంబ్లీలో అత్యధిక సార్లు ఎన్నికైనటువంటి ఘనత సాధించిన మన రూరల్ ఎమ్మెల్యే మన వీరుగా మన చౌదరి గారు నన్ను ప్రత్యేకించి ఈ చైర్మన్ పదవి ఎన్నిక అవ్వడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులే. అందరూ కూడా మరొకసారి వందనాలు తెలుపుతున్నానండి. నన్ను దేవించడానికి వచ్చినటువంటి అందరూ కూడా చాలా సంతోషం అండి. వేదికలు అలంకరించిన పెద్దలు కూడా మన డాక్టర్ గారు కూడా వారు వయసులో నాకు చిన్నవాళ్ళని సరే బాలవార్త బ్రహ్మవార్తలు వాళ్ళు ఆశీస్సులు ఇచ్చారు. మీరు చక్కగా ఈ యొక్క కమిటీతోని అమ్మవారి గుడికి ఎక్కువగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకున్నారండి. వాళ్ళు ఎప్పుడు కూడా అదే మీరు బాగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటారండి. అట్లాగే విశ్వేశ్వర దేవస్థానం చైర్మన్ గారికి, నా బోర్డు కమిటీ మెంబర్లకి, మా వార్డు మాజీ కార్పొరేటర్ మా అమ్మాయి ఉంది, నేను ఎప్పుడు అమ్మాయిని పిలుస్తాను మాటలు వాటికి. నాకు ఎక్కువగా నేనేంటో తెలియపరుస్తారా అభిమానించి గౌరవించిన గౌతమి ఘాట్ వాకర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు వచ్చారండి, చేసించారండి. అలాగే మా సెక్రటరీ గారు కూడా వచ్చారు. వారు కూడా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. అందరూ కూడా వేల కృతజ్ఞతలు. నాకు అంటే ఇది చెప్పకూడదు తెలుసు, కానీ కుమారుడు లాంటి నాకు వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నన్ను సపోర్ట్ చేస్తారని చెప్తున్నారండి. నన్ను మీకోసం పుచ్చి చౌదరి గారు వాళ్ళంతా కూడా కలిసి చెప్తున్నారు, ఎక్కువగా సపోర్ట్ చేస్తారని. నాకు ఫస్ట్గా మా వార్డు మాజీ కార్పొరేటర్ గారు కూడా ప్రపోజల్ చేశారు, కానీ ఎక్కువగా నన్ను ప్రపోజ్ చేసి ప్రతి దానికి తీసుకెళ్ళినటువంటి కక్కల రమేష్ గారికి, శీలం గోవింద్ గారికి కూడా వేల కృతజ్ఞతలు. నేను యొక్క ప్రెసిడెంట్ నేను ఏ ఎలక్షన్ వచ్చినా మద్దతు ఇస్తా ఉన్నారు, నన్ను నిలబెడతా ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారు నేనే 7 సార్లు గెలిచిన వాళ్ళం, ఆయన 9 సార్లు, నేను 7 సార్లు గెలిచాను. గెలిచడం చిన్న విషయం కాదు, కులంతోటో డబ్బుతోటో ధనంతోటే కాదు, మీ ఆశీర్వచనాల వల్ల, మీ కృషి వల్ల నేను నిలబెట్టుకోవాలి. అభివృద్ధి నా చేయం. నా గ్రూపులను అందరినీ గౌరవిస్తా, అన్ని కులాలను గౌరవిస్తా, అందరినీ గౌరవిస్తా. సామాన్యుని కూడా పేరు పెట్టిన పిలుస్తా. మా అమ్మాయి వచ్చేసి మా అక్క నన్ను మర్చిపోయామంటుంది. నేను మర్చిపోలేదమ్మా, పేర్లు మర్చిపోతాను కనుక మిమ్మల్ని మర్చిపోనని చెప్పారు. పెద్ద అమ్మాయిలమ్మా అందరూ ఉన్నారు. మరి మా చెల్లెళ్ళంతా చేయబెట్టి నడిపించారమ్మా. వేసాం, నేను చైర్మన్ గా వేసాం. చేయి పెట్టి నడిపించిన వాళ్ళు మా అమ్మాయిలు, మర్చిపోకండి. మొన్న కూడా వీళ్ళంతా ఉన్నారు, మాధవి, పద్మ, వీళ్ళంతా ఉన్నారు, కుసుమ, వీళ్ళంతా కష్టపడ్డారు. మహిళలంతా మా బీసీ సోదరులు ఉన్నారు, మా ఎస్సీ సోదరులు ఉన్నారు, ఆశీర్వదించారు, నడిపించారు. 64,000 మెజార్టీ ఇచ్చారు. చరిత్రలో రాజమండ్రి రూరల్లో నేను తక్కువ 64,000 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు 38,000, రామారావు గారితో 83లో మధ్యలో 24,000 వచ్చినాయి. మొన్న 64,000 మెజార్టీ వచ్చింది. మీ అందరూ ఆశీర్వచన సాధ్యం కాదు. నా వరకు నేను మీ రుణం తీసుకుంటాను. రాబోయే రోజుల్లో ఎస్సీ లోన్లు, బీసీ లోన్లు వస్తాయి. సొంత స్థలం ఉన్న వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలకి ఇల్లు కట్టించే కార్యక్రమం అవుతుంది. వాటన్నింటినీ కూడా సద్వినియోగం చేస్తున్నాను, సవినీయంగా మనం చేస్తూ. మీ బిడ్డల ఆరోగ్యం జాగ్రత్త, చదువు జాగ్రత్త, వ్యసనాలకు దూరంగా ఉంచండి, రౌడీ మూకల బారిన పడద్దు, చదువు తెప్పించండి, ఆరోగ్యం జాగ్రత్త. నేను ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ లో 3 కోట్ల ఎంతది మొత్తం ఫిగర్ ఎంతది? 3,50,00,000 రూపాయలు 18 నెలల్లో తెచ్చిచ్చారు. ఒక్క రూపాయికి నష్టం లేకుండా పేద ప్రజల కోసం 3 లక్షల చిల్లర ఆరోగ్యం ఇచ్చాం. ఒక్క రూపాయి లేకుండా ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్నారో వాళ్ళు తెచ్చిన బిల్స్ అన్ని తీసుకెళ్లి నేను స్వయంగా తీసుకెళ్లి సంతకాలు పెట్టించి శాంక్షన్ తెచ్చి చేతికి చెక్కిస్తున్నాం. ఇచ్చేటప్పుడు 10 మందిని పిలిచిస్తున్నాం. 10 మందిని పిలిచి ఆ వార్డులో వాళ్ళని కంట్రోల్ పిలిచి వాళ్ళ సమస్యలు ఇస్తున్నాం. 1 రూపాయి నష్టం లేకుండా, కష్టం లేకుండా, అవినీతి లేకుండా ఇవ్వగలుగుతున్నాం. గతంలో చంద్రబాబు బీమా ఉండేది, మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టాలి.
చంద్రబాబు బీమా వస్తే మట్టి ఖర్చులకు డబ్బు వస్తుంది. అది కూడా నేను అడిగాము చంద్రబాబు గారిని, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా సార్ట్అవుట్ చేద్దామన్నారు. అది కూడా చేస్తే గతంలో సాహిత్య మండలి కూడా డబ్బులు వచ్చేది, దాన్ని కూడా వర్కౌట్ చేద్దామని సౌకర్యంగా మనవి చేస్తూ చాలా మంది వస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, బ్యాంకు వర్కౌట్ చేస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు రాకున్నాయా, ఈ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోండి, వైద్యం చేసుకోండి. ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారో, పప్పుల పాలు అయిపోతున్నారో వైద్యం కాక, ఏదైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ సహాయం చేద్దాం. వాళ్ళ దాంట్లో పార్టీ కార్యకర్తలు కూడా డాక్టర్ గారి సారథ్యంలో ఒక స్కీమ్ పెట్టాం. ఏదైనా ఉంటే దాంట్లో 20% రిబేట్ వచ్చేలాగా డాక్టర్ మన పార్టీ తరఫున సెక్రటరీ తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమన్నా కంప్యూటర్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా సహాయం చేసే కార్యక్రమం అమలవుతుందని సవినయంగా మనవి చేస్తూ ఓకే. ముందు మీ పేరు అప్పుడు ధర్మకర్త పదవి ప్రమాణ స్వీకారం. పేరు చెప్పుకోండి, మీ పేరు. వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ మండలం రాజమహేంద్రవరం మార్కెట్ గార్డెన్స్ లో వేంచేసి ఉన్న శ్రీ కన్నమ్మ పేరంటారమ్మ వారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా ఆ విద్యుత్ ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయదృష్టితోనూ జ్ఞాన విధేయముగాను భయాభిమాన శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపబడాలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30/1987 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసాహించగలని నిరసాక్షిగా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఈ పేరు చెప్పుకోండి, చదువుకోండి. రాష్ట్ర ప్రమాణ స్వీకారం చదువుకోండి. ఇంత భారీగా తరలి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నగర ప్రముఖులకి, సోదరులకి, ఆర్కెట్ తోట ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా త్వరలోనే మనందరం కూర్చున్నాం. గ్రామాల్లో వార్డుల్లో సమస్యలు ఉంటే పరిష్కారం చేద్దాం. గోదావరి గట్టును కూడా అభివృద్ధి చేసుకోబోతున్నాం. దానికి ఎస్టిమేట్ ప్రభుత్వం వెడల్పు చేయాలనే లక్ష్యంలో ఉన్నాం. అక్కడ ఉన్న రైతు బజార్ విషయంలో కూడా ఒక ఆలోచన చేసి ఎలా చేయాలి వర్కౌట్ చేద్దాం. దాని మీద కూడా ప్రణాళిక నడుస్తుంది. గరుడేశ్వరం జనార్దన స్వామి గుడి దగ్గర నుంచి కూడా రోడ్డు వచ్చే కార్యక్రమం అమలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. కాకేరు 13 దాటిపోయేలా తొర్రేడు వరకు కూడా ఆ లైన్ కూడా చేస్తే గోదావరి గట్టున వేరే రోడ్డు కూడా రాబోతుంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా వెడల్పు చేయబోతున్నాం. తాడితోట నుంచి బొమ్మూరు దాకా కూడా వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ చేయబోతున్నాం. దాన్ని కూడా వర్కౌట్ అయితే ఇక్కడ ట్రాఫిక్ కొంత తగ్గుతుంది. ఈ రోడ్డు మీద కొంత ట్రాఫిక్ పెట్టి అవతల ట్రాఫిక్ కొంత డెవలప్ అయిపోతుంది. దేని నుంచి కూడా మెరుగుపరుస్తామని సవినయంగా మనం చేస్తూ తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు.